టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ బహిరంగ సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన శ్రేణులతో పాటు టీడీపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం ఉంది. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బీటీ నాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ప్రధానంగా నిన్న జరిగిన జెండా బహిరంగ సభ ఎలా సాగిందంటారు అసలు? నిన్ననే మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభ నభూతో నా భవిష్యత్ అనే విధంగా జరిగింది. దాదాపు 10 లక్షల మందితో మరి ప్రజానికం చూశారు. మీ ద్వారా నేను విన్నవించేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరు మీద ఆయన ప్రజలకు ఛాలెంజ్ ఇస్తున్నారు. మేము జెండా పేరు మీద చేశాం. అంటే ప్రజలకు ఒక జెండా రూపంలో తెలుగుదేశం జెండా వస్తే ఏ విధంగా జనసేన పొత్తులో భాగంగా మేమంతా మిత్రపక్షాలు కలిసి జనసేన తెలుగుదేశం జెండాలు రెండు కలిసి ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది నిన్న క్లారిటీ ఇచ్చాం. ఆ సభను చూసి తాడేపల్లిలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభను చూసి ముఖ్యమంత్రి ఆయన అనుచరులందరూ కూడా మరి భయభ్రాంతికి గురై ఎదురుదాడులు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. దాన్ని అందరూ కూడా ప్రజానికం అబ్జర్వ్ చేస్తున్నారు. మీ ద్వారా ఒకటే చెప్తున్నాం, ఎన్నికలకు శంఖారావం నిన్నటితోనే మేము స్టార్ట్ చేశాం. ఈ యుద్ధం కౌరవులు పాండవుల మధ్య జరిగినటువంటి యుద్ధం మాదిరి ఉంటుంది. 100 మంది కౌరవులు ఏ విధంగా ఓడిపోయినారో కేవలం 5 మంది పాండవులు ఏ విధంగా గెలిచారు, అంటే ధర్మమే గెలిచిందన్న అనే విధంగా ఏ విధంగా ఉంటుందో రేపు రాబోయే ఎలక్షన్స్ కూడా అలే ఉంటాయని కూడా మీ ద్వారా తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే టీడీపీ జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చిందని చెప్పి జనసేనలో అసంతృప్తి రేగుతున్న సమయంలో నిన్న జెండా ఏదైతే బహిరంగ సభ ఉంది దాన్ని ఎలా తీసుకున్నారంటారు జనసేన శ్రేణులు? ఇది కేవలం వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో ప్రశాంత్ కిషోర్ టీం వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలే తప్ప క్లియర్గా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు క్లియర్ చెప్పారు. 24 సీట్లు ఎందుకు తీసినారో ఆయన 10 లక్షల మంది సమక్షంలోనే సైనికుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయక సమక్షంలో కోట్లాది మంది ప్రజలు చూస్తుంటే అన్ని క్లియర్గా ఆయన ఉపన్యాసంలో చెప్పాడు. ఎందుకు 24 తీసుకున్నాం, దీన్ని రెచ్చగొట్టడానికి ఏ విధంగా కుట్రలు పన్నుతున్నా అన్నీ కూడా క్లియర్గా చెప్పారు. ఈ కుట్రలన్నీ కూడా పనిచేయవు. ఖచ్చితంగా జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ దీన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తాం. రానున్న రోజులు బీజేపీతో జత కట్టే అవకాశం ఉందంటారా? దీని విషయం మా అధినేత మొన్ననే ఢిల్లీ వెళ్ళొచ్చారు. బీజేపీ అగ్రనాయకులందరితో కూడా కలిశారు. అట్లనే జనసేన అధినేత కూడా వాళ్ళతో టచ్లో ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇస్తారు. అంటే ఇప్పటికే జనసేనతో జతగట్టి ముందుకెళ్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారు? ఇప్పటికే 9 సీట్లు ప్రకటించినారు, మిగతా ఇంకా 5 సీట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎలా ఉండబోతుందంటారు? పొత్తులో భాగంగా మీకు తెలుసు, జనసేనకు సంబంధించి కొన్నినే మొన్న అనౌన్స్ చేయడం జరిగింది, ఇంకా నడుస్తున్నాయి. ఇప్పటి వరకు రూలింగ్ గవర్నమెంట్ 8 లిస్టుల పేరు మీద ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రకటన చేయలేదు. మేము ఒకే లిస్టు 114 లిస్టు అనౌన్స్ చేశాం. సో మిగతా కూడా సామరస్యపూర్వకంగా జరుగుతున్నాయి. త్వరలోనే అవి కూడా అనౌన్స్ చేస్తాం. అంటే ఇక్కడ కర్నూలు జిల్లాలో పొత్తులో భాగంగా జనసేనకి ఏమన్నా సీట్ వచ్చే అవకాశం ఉందంటారా? అడుగుతున్నారు. మేము ఒక ప్రాతిపదికగా పెట్టుకున్నాం. ఏదైనా కూడా సర్వేలు ఎవరైతే గెలుస్తామంటే తప్పకుండా వాళ్ళు కూడా అవకాశాలు ఇస్తాం. అంటే కొంతమంది టీడీపీలలో కూడా కొంచెం అసంతృప్తి ఉంది. అక్కడ జనసేనకి టికెట్ ఇస్తే మేము ఎలా అనేది వాళ్ళని అసంతృప్తులను ఏ విధంగా సముదాయించే అవకాశం ఉందంటారు? తెలుగుదేశం పార్టీ ఏర్పడి 40 సంవత్సరాలు అయింది. ఒక కుటుంబం తీసుకుంటే ఒకే తండ్రి బిడ్డలైనటువంటి వాళ్ళ మధ్యలోనే విభేదాలు ఉంటాయి. ఇప్పుడు మా పార్టీ ఆ రోజు పుట్టిన బిడ్డ తీసుకుంటే ఈరోజు 40 ఏళ్ళు వచ్చింది. సో మా పార్టీలోనే ఇవన్నీ ఉంటాయి. ఇవి సహజం, అన్ని పార్టీల్లో ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరు. ఏదైనా ఉన్నా మేము కూర్చుంటాం ఇంటర్నల్గా. అట్లనే జనసేనకు సంబంధించిన నాయకులతో కూడా మేము నిత్యం టచ్లో ఉన్నాం. మేము అందరూ కూర్చుని సామరస్యపూర్వకంగా ఈ కుటుంబ సమస్యగా మేము పరిష్కారం చేసుకుని బయటకు వచ్చి అన్ని విషయాలు మీకు చెప్తాం. చివరిగా చెప్పండి, టీడీపీ శ్రేణులు జనసేన సైనికులకు ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ బుద్ధి చెప్పాలని సూచిస్తారు? నిన్న చూశారు, జన సైనికులకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఒకటే మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, యుద్ధం స్టార్ట్ అయింది. నిన్ననే మన నాయకులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శంఖారావం పూరించారు. ఇంకా మిగిలింది సైనాధిపతులైనటువంటి మనం, సైనికులైనటువంటి మీరు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ మూర్ఖుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన
ముఠా నాయకులైనటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మనం ఎదుర్కోవాలంటే రకరకాల యాంగిల్స్ వస్తున్నాయి. యుద్ధంలో ఏ విధంగా వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉంటాయో దాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ప్రతి దాడి చేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తిస్తున్నాను. మా నాయకుడు చంద్రబాబు గారు అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి తాడేపల్లిగూడెంలో బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో ఒకటే క్లియర్ కట్గా చెప్పారు, మహిళలకు పెద్దపీట వేస్తాం, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇద్దరం కలిసి పాటుపడతామని చెప్పడం జరిగింది. ఈ సభ జనాన్ని చూసి జగన్ గుండెల్లో రైలు పరిగెత్తినాయి. ఇంతవరకు సీట్లు డిక్లేర్ చేయలేని ముఖ్యమంత్రి రేపు వచ్చే ఎన్నికలలో ఏమాత్రం సిద్ధం ఉన్నాడని చెప్తాడో మాకు అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి సిద్ధం అని బ్యానర్లు వేస్తున్నాడే కానీ నువ్వు అంత సిద్ధం ఉన్నప్పుడు రేపే పెట్టే ఎలక్షన్స్ మా సత్తా మేము చూపిస్తామని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము సవాల్ విసురుతూ ఉన్నాం. ప్రజలకు 4 ఏళ్ల నుంచి చేసింది ఏం లేదు. ఎక్కడ చూసినా అరాచకం ఆగాడాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి మొత్తం కుంటుపడింది, అప్పులు పాలైంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు చొక్కా మడత పెడితే రాష్ట్ర ప్రజలు మీ సీఎం కుర్చీని మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారనే విధంగా తెలియజేస్తూ ఉన్నాం. రైట్. ఇది ప్రధానంగా చూసుకుంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఖచ్చితంగా జన సైనికులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా ముమ్మరంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యుద్ధంలో గెలవాలంటే ఖచ్చితంగా ఏదైతే వ్యూహాలను రచించే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ బీటీ నాయుడు చెప్తున్న పరిస్థితి. రాజుతో ఖలీల్, ప్రైమ్9 న్యూస్, కర్నూలు నుంచి.